Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు సర్కార్పై ఎందుకు ఇంత వ్యతిరేకత పెరుగుతోంది? చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత ఉందనే ప్రచారం ఊపందుకుంది. చంద్రబాబు సర్కారు పాలనా కాలం కేవలం 14 నెలలు మాత్రమే. ఇంత తక్కువ సమయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఏంటి అనే ప్రశ్న రావచ్చు. దురదృష్టవశాత్తు గతంలో ఏ ప్రభుత్వంపై లేని వ్యతిరేకత ప్రచారం ఈ ప్రభుత్వంపై సాగుతోంది. అది కూడా బలమైన మీడియా వ్యవస్థ చేతిలో ఉన్నప్పటికీ జరుగుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అసలేం జరుగుతున్నదో తెలుసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎన్నికలలో వైసీపీని ఎదుర్కోవాలంటే బాగా డబ్బున్న వ్యక్తుల్ని బరిలో దింపాలని చంద్రబాబు నాయుడు భావించారు. దీంతో రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని వారిని కూడా కేవలం బాగా డబ్బుందని ఎంతైనా ఖర్చు పెడతారనే ఏకైక కారణంతో టికెట్లు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకతలో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. ఎన్నికలలో ఖర్చును పెట్టుబడిగా భావించిన నాయకులు 10 ఆదాయం కోసం అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు కూటమిలో 50 నుండి 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అనుకుందాం. ఈ నెగిటివిటీ అంతా మిగిలిన ప్రజాప్రతినిధులపై పడుతోంది. మరీ ముఖ్యంగా ఈ దఫా సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఎందుకో గాని బరి తెగించారన్న చెడ్డ పేరు మూట కట్టుకుంటున్నారు. ఎవరు ఎవరిని అదుపు చేసే పరిస్థితి కనిపించడం లేదు. అప్పుడప్పుడు కొందరు ఎమ్మెల్యేలు మంత్రుల అవినీతి, వారి అనుచరుల అరాచకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్లు వార్తలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కేవలం ప్రజల కోసం చంద్రబాబు మార్క్ పబ్లిసిటీ స్టంట్స్ అని టీడీపీ ప్రజాప్రతినిధులు విమర్శిస్తున్నారు. ముందు తన కుమారుడిని అలాగే ఆప్తులైన మంత్రుల దోపిడీ ఆరోపణల గురించి చంద్రబాబు చూసుకోవాలని కూటమి ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులు ఆఫ్ ది రికార్డుగా మీడియా మిత్రుల వద్ద అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలలో అభ్యర్థుల మంచి చెడులను చూసి టికెట్ ఇవ్వడం లేదని, కేవలం డబ్బు ఆధారంగానే జరిగిపోతున్నాయని ప్రజాప్రతినిధులు అంటున్నారు. ఎన్నికల సమయంలో డబ్బుంటే తెలుగుదేశం కాకపోతే ఇంకో దేశం టికెట్ ఇస్తుందని వారు వ్యంగ్యంగా అంటున్నారు. ఇందుకు ఉదాహరణగా గుమ్మనూరు జయరాం, కొలుసు పార్థసారథి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరుల గురించి వివరిస్తున్నారు. మంచితనానికి ప్రచారం తక్కువ, చెడుకు ఎక్కువ. కూటమి ప్రజాప్రతినిధుల విషయంలోనూ అదే జరుగుతోంది. 50% మంది ఎమ్మెల్యేలు, మంత్రులు దోపిడీకి పాల్పడుతున్నారని అనుకుందాం. అది కాస్త 100% అవుతుంది. రాజకీయంగా మొత్తానికే నష్టం వచ్చే ప్రమాదం ఉంది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకా వైసీపీ ప్రభుత్వం అలా ఇలా అంటూ విమర్శలు చేయడంపైనే దృష్టి సారించారు. తన ప్రభుత్వంలో ఏం జరుగుతున్నదో ఆయనకు అవసరం లేనట్టుంది. మరోవైపు ప్రభుత్వానికి డ్యామేజ్ జరిగిపోతోంది. దీనిని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదనే మాట వినిపిస్తోంది.